అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. డిసెంబర్ మాసంలో 19వ తేదీ అనగా శుక్రవారం తిథి అండి. ఈ రోజున వృషభ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పు కలగబోతుంది. ఒకే ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది ఇది. వీడియో చూస్తున్న వృషభ రాశి జాతకులకు ఈ యొక్క పరిస్థితి వల్ల మీలో ఒక మార్పు అయితే కలగబోతుంది. ఒక ఫోన్ కాల్ వల్ల ఇదంతా జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనేటటువంటి అన్ని వివరాలు కూడా పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తులు క్రమశిక్షణ అధికంగా కలిగి ఉంటారు. సమయ పాలనకు, ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి జాతకులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పలుమార్లు ఆలోచించే మనస్తత్వం ఉంటుంది. ఏదైనా రంగంలో విజయాన్ని సాధించాలని తాపత్రయం కూడా వీరికి అధికంగా ఉంటుంది. రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఏదైనా సాధించాలని అనుకుంటే పట్టుదలతో దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం వీరిలో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం విషయంలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ తిథి వీరికి శుభతిథిగానే చెప్పొచ్చు. కానీ మిశ్రమ ఫలితాలు కూడా అదే విధంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చాలా కాలం నుంచి మీ యొక్క లైఫ్లో నుండి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేస్తారు. ఒక శుభవార్తను తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు. చాలా కాలం క్రితం గొడవల కారణంగా మీకు దూరమయ్యారు. అటువంటి వ్యక్తి తనకు తానుగా ఫోన్ చేసి మీకు ఒక శుభవార్త చెప్పడం జరుగుతుంది. ఈ కారణంగా మీ ఇంట్లో చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఫోన్ కాల్ వల్ల మాత్రం ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇదంతా భగవంతుని అనుగ్రహం. ఇలా జరగాలని మీరు అనుకున్నారు, జరుగుతుందని మాత్రం ఊహించలేదు. వారు మిత్రులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, లేదా మీ యొక్క పై స్థాయి ఉద్యోగులు కూడా కావచ్చు. అపార్థం చేసుకుని మీ జీవితం నుండి వారంతటా వారే వెళ్ళి ఉండొచ్చు. తిరిగి మీ జీవితంలోకి రావడం మాత్రం శివాజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞను సర్వదా పాటించండి. వారు తిరిగి వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ మీ జీవితంలోకి వారిని మళ్ళీ తిరిగి రానివ్వండి. ఇక మిగతా అంశాలు చూస్తే ఈ రోజున మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. రాజకీయ నాయకులకు పై స్థానంలో ఉన్న రాజకీయ నేతలను కలుసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయమే కాదు, మీ రంగాల దృష్ట్యా పై స్థాయి మీకు ఉపయోగపడే అధికారులను, మీ యొక్క విలువ పెంచే అధికారులను పొందుకోబోతున్నారు, కలుసుకోబోతున్నారు. ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అటువంటి ఆ చిన్న అవకాశమే గొప్ప పరిణామంగా ఈ రోజున మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈ రాశి వారు నూతనంగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన వ్యక్తులకు కాస్త స్ట్రెస్ అధికంగా ఉండడం మూలంగా కాస్త తలనొప్పి, నీరసం, నిరాశ, నిస్సత్తువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అలాగే ఈ రోజున చాలా కాలం నుంచి ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు మరొక ఉద్యోగానికి మారాలి అనుకుంటూ మీరు చేస్తున్న ఆ యొక్క ప్రయత్నం, మరొక ఉద్యోగానికి సంబంధించిన ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ఈ రోజున పెద్దగా మీకు లభించబోతుంది. అలాగే నిరుద్యోగులకు ఒక చక్కటి ఉద్యోగ అవకాశం లభించబోతుంది. అలాగే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. అలాగే మీరు వ్యాపారాన్ని విస్తరించాలని లేదా వ్యాపారంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని ఈ మధ్య కాలంలో అనుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజున దానికి సంబంధించిన సరి అయిన నిర్ణయాన్ని ఈ రాశి జాతకులు తీసుకోబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడానికి లేదా వేరే ప్రాంతానికి లేదా తీర్థయాత్రలకు ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఈరోజు ఖచ్చితంగా అందులకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ న్యూస్ అయితే మీ మనస్సుకు చేరుకుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటిని తప్పకుండా అధిగమిస్తారు. కాస్త మీరు నిరాశకు లోనైనా తిరిగి సర్దుకొని కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వారి విషయంలో ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. బంధాలు కాపాడుకునే ప్రయత్నమే చేయడం మంచిది. చాలా కాలం నుంచి కలుసుకోవాలి అనుకుంటున్న మిత్రులను కలుసుకుంటారు. గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నా లేదా ఏదైనా శుభ కార్యక్రమానికి వెళ్తున్నా
మీరు కలుసుకోవాలి అనుకున్న వారిని కలుసుకుంటారు. ఈరోజు అందుకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. చాలా కాలంగా ఎవరైనా సరే నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్న వారికి కూడా అందులకు సంబంధించిన ఒక చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొంచెంగా ఈరోజు ప్రతికూల ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ప్రతినిత్యం సూర్య భగవానుని ఆరాధించండి. సూర్యారాధన అద్భుత ఫలితాలు ఇస్తుంది మీకు. ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం కూడా మీకు మేలు కలగజేస్తుంది. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే కనీసం ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.